కళ్యాణ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న అప్పుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఏమైంది అప్పు అని చెప్పి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అప్పు వాళ్ళ తమ్ముడు అయితే అక్కడ ఉన్న వాళ్ళని చూపించి, అదిగో బ్రో వాళ్ళే అప్పుని సైలెంట్గా వెళ్తూ ఉంటే అప్పుని కామెంట్స్ చేశారు, అందుకే అప్పు వాళ్ళని కొట్టింది. వాళ్ళేమో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు అప్పుని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళని అయితే అక్కడ లాఠీ తీసుకొని కళ్యాణ్ అయితే వాళ్ళని చెదగొడుతూ ఉంటాడు. ఏంట్రా అప్పుని కామెంట్స్ చేయడం ఏంటి, అప్పు ఏం చేసింది మీకు, అసలు ఎంత మంచిదే అప్పు, తను ఎందుకు కామెంట్స్ చేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ ఉన్న కళ్యాణ్ని ఆపి, ఏంటి ఇలా చేస్తున్నావు, ఆపుతావా లేదా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. బెదిరించిన వాళ్ళకి కళ్యాణ్ అయితే పోలీసులను చూడకుండా వాళ్ళని కూడా కొడుతూ ఉంటాడు, అసలు అప్పుని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి. ఇక అలా చేయడంతో అక్కడ ఉన్న ఎస్ఐ గారు అయితే వీళ్ళని కూడా ఇతన్ని కూడా జైల్లో సెల్లో పెట్టండి అని చెప్పి అంటారు. ఇక కళ్యాణ్ సెల్లో పెట్టాక ఆ ఎస్ఐ అయితే రాజుకి ఫోన్ చేసి, మీ తమ్ముడిని మేము సెల్లో విడిపించుకోవాలనుకుంటే వచ్చి విడిపించుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. అది విని రాజు అయితే ఎందుకు అని చెప్పి అంటే, డ్యూటీలో ఉన్న పోలీసుని కొడితే శిక్ష పడదా ఏంటో, అందుకే వేసామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రాజు కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.